తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల పంపిణీలో తొక్కిసలాట చోటు చేసుకుని 6 మరణించి ఇవాల్టికి 9 రోజులైంది. అయితే ఏంటి, నాడు గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోలేదా? కందుకూరు తొక్కిసలాట ఘటనలో 8 మంది చనిపోలేదా? గుంటూరులో మరో 3 మరణించలేదా? అంతెందుకు, కుంభమేళాలో ఎంతమంది చనిపోలేదు? పూరి జగన్నాథ రథయాత్రలో ఎంతమంది చనిపోలేదు? నిత్యం రోడ్డు ప్రమాదాల్లో ఎంతమంది చనిపోవడం లేదు? ఇది కూడా అంతే. ఇది నేనంటున్న మాట కాదు సార్, మనుషుల ప్రాణాలపై చంద్రబాబు నాయుడు గారి సరికొత్త సిద్ధాంతం. పవిత్ర పుణ్యక్షేత్రంలో భక్తుల ప్రాణాలు తీసిన వారిపై అర్జెంటుగా చర్యలు తీసుకోవాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? కాస్త ఆగండి, ఒక్కసారి ఆ గోదావరి పుష్కరాల వైపు చూడండి. 2015 జూలై 14న దుర్ఘటన జరిగితే 29 మంది అక్కడికక్కడే చనిపోతే 2 నెలల తర్వాత అంటే 2015 సెప్టెంబర్ 15న విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ తరువాత 3 ఏళ్లకు అంటే 2018 సెప్టెంబర్లో నివేదికను బయటపెట్టారు. అందులో ఏం తేల్చారో తెలుసా? తప్పు భక్తులది, మీడియాదేనని. మరి తిరుమలలో తొక్కిసలాట జరిగి 9 రోజులే కదా అయింది, అప్పుడే తొందరెందుకు మీకు? ఈ ఘటన గురించి అందరూ మర్చిపోయాక తాపీగా ఓ 2-3 నెలలకు ఓ కమిషన్ ఏర్పాటు చేస్తారు. మరింత తాపీగా ఓ 3 ఏళ్ల తరువాత ఆ కమిషన్ నివేదిక ఇస్తుంది. అందులో ఎవరి తప్పు లేదు. భక్తులే వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం చేసుకోవాలన్న అత్యాశతో తరలి వచ్చి తొక్కుకొని చనిపోయారని నివేదిక ఇస్తారు. మరి ఈలోపు టీటీడీ చైర్మన్, ఈవో, జేఈఓ, ప్రైవేటు ముఠాలపై చర్యలుండవా అని గుండుపై చేయి పెట్టి నిమురుకుంటూ ప్రశ్నించకండి. లోకేష్ సన్నిహితులైన లక్ష్మణ్ కుమార్, వేమూరి హరికృష్ణ, చందు తోట ఎప్పుడో కొండ వదిలి పారిపోయారు. ఇక చైర్మన్, ఈవో, జేఈఓ తమపై ఎలాంటి చర్యలు ఉండవన్న ధైర్యంతో కొండపైనే ఉన్నారు. అయ్యా చంద్రబాబు గారు, మీరు భక్తులకు సమాధానం చెప్పాల్సిన పని లేదు, కనీసం ఆ భగవంతుడికైనా సమాధానం చెప్పండి. ఈ కేసును కూడా గోదావరి పుష్కరాల కేసులానే గోదాట్లో కలిపేయనని ఆ గోవిందుడిపై ప్రమాణం చేసి చెప్పండి సార్. భక్తులు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు ఆ భగవంతుడికి సమాధానం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 1, 6 ప్రాణాలు తీసి 9 రోజులైనా ఇంతవరకు ఎలాంటి విచారణకు ఆదేశించలేదు, అవునా కాదా? ఆ భగవంతుడికైనా సమాధానం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 2, ఘటనకు ప్రధాన బాధ్యులైన చైర్మన్, ఈవో, జేఈఓలపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు, అవునా కాదా? ఆ భగవంతుడికైనా సమాధానం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 3, లోకేష్ బినామీలు లక్ష్మణ్ కుమార్, వేమూరి హరికృష్ణ, చందు తోట కొండను కబ్జా చేశారు, అవునా కాదా? ఆ భగవంతుడికైనా సమాధానం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 4, భక్తుల సొమ్ముతో ఈ పచ్చముఠాకు టీటీడీలో ప్రత్యేక ఛాంబర్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు, అవునా కాదా? ఆ భగవంతుడికైనా సమాధానం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 5, భక్తులిచ్చే భారీ విరాళాలు, దర్శనాలు, ప్రసాదాలు, క్యూలైన్లు అన్నీ ఆ ముఠా చేతుల్లోనే పెట్టారు, అవునా కాదా? ఆ భగవంతుడికైనా సమాధానం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 6, ఓవైపు చైర్మన్, ఈవో ఆధిపత్య పోరు, మరోవైపు పచ్చముఠా ప్రయోగాలే తొక్కిసలాటకు కారణం, అవునా కాదా? ఆ భగవంతుడికైనా సమాధానం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 7, తొక్కిసలాట ఘటన తర్వాత పచ్చముఠా కొండపై నుంచి అత్యంత రహస్యంగా జారుకుంది, అవునా కాదా? ఆ భగవంతుడికైనా సమాధానం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 8, లడ్డూలకు జంతువులకు ప్రచారం తరువాత నిత్యం ఏదో ఒక దుర్ఘటన జరుగుతూనే ఉంది, అవునా కాదా? ఆ భగవంతుడికైనా సమాధానం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 9, గోదావరి పుష్కరాల కేసులాగానే తిరుమల తొక్కిసలాట కేసును కూడా నీరుగార్చే కుట్ర చేస్తున్నారు, అవునా కాదా? ఆ భగవంతుడికైనా సమాధానం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 10, పుష్కరాల్లో తప్పు భక్తులదే అని తేల్చినట్టే ఈ కేసులో కూడా నెపం భక్తులపైకి నెట్టే ప్లాన్ చేస్తున్నారు, అవునా కాదా? ఆ భగవంతుడికైనా సమాధానం చెప్పండి సార్. సింపుల్, ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. నెంబర్ 1, అసలు జంతువుల కొవ్వు లడ్డూలకు పూసినట్టు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణల తర్వాత తిరుమల పవిత్రత దెబ్బతింది. నిత్యం ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. అసలు ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నది భక్తులకు అర్థం కావటం లేదు. ఇలాంటివి జరగకూడదు. ఆ దేవదేవుణ్ణి, ఆ భగవంతుణ్ణి, ఆ శ్రీ వెంకటేశ్వరుణ్ణి ప్రతి ఒక్కరం ప్రార్థిద్దాం. చేతులు జోడించి తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడు కూడా మీ కోరికలు మీరు దేవుడి ముందు ఉంచే ముందు ఈ కోరిక కూడా కోరండి. ఇలాంటి దుర్ఘటనలు తిరుమలలో జరగకూడదు. స్వామి కాపాడు వీళ్ళందరినీ, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా. పాపాత్ములు ఎన్ని పాపాలు చేసినా భక్తులపైకి ఆ పాపాలు శాపాలుగా మారకుండా కాపాడమని ఆ భగవంతుణ్ణి
ప్రతి ఒక్కరూ వేడుకోండి. ఎందుకంటే మీరు ఒక్కసారి చూడండి, గత వారం రోజుల్లో ఏం జరిగిందనేది, ఎటువంటి సంఘటనలు జరిగాయన్నది ఒక్కసారి మనం చూద్దాం. తిరుమలలో అపవిత్రం ఎలా చోటు చేసుకుంటోంది? ఈ జంతువుల కొవ్వు లడ్డూలకు పూసిన ఆరోపణల తరువాత, చంద్రబాబు నాయుడు గారు లడ్డూలకు జంతువుల కొవ్వు పూసిన తరువాత, అంటే ఆరోపణలు చేసిన తరువాత వరుసగా జరుగుతున్నది. ఒకటి, శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు అంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. అధికారం చేతిలోకి రాగానే మొదట చేసిన పని. నంబర్ 2, తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 6 భక్తులు మృతి, 40 మందికి గాయాలు. నెక్స్ట్, తిరుమల 2వ ఘాట్ రోడ్డు 10వ మలుపు వద్ద భక్తులపైకి బొలెరో వాహనం దూసుకుపోవడంతో పలువురికి గాయాలు. నెక్స్ట్, తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం. నెక్స్ట్, తిరుమల 2వ ఘాట్ రోడ్డు దగ్గర డివైడర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, పలువురు భక్తులకు గాయాలు. తరువాత 6వ ఘటన, పద్మనాభం యాత్రిక సదనపై నుండి జారిపడి 3 ఏళ్ల బాలుడు మృతి. వరుసగా జరుగుతున్నటువంటి అపశృతులు, ఇలాంటివి జరగకూడదు. ఆ దేవదేవుణ్ణి ప్రతి ఒక్కరం ప్రార్థిద్దాం. ఇంకా ఎంత దారుణం అంటే, ఒక ముఠాను తయారు చేసి కొండపైకి పంపించారు. ఈ ముఠా లక్ష్మణ కుమార్, వేమూరి హరికృష్ణ, చందు తోట. ఎవరి ముగ్గురంటే ఎవరికి తెలియదు. జేఈఓ ఛాంబర్లో కూర్చొని సూడో జేఈఓగా చలామణి అవుతూ మొత్తం భారీ విరాళాల దగ్గర నుంచి దర్శనాలు, క్యూలైన్లు అన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉంది. వీళ్ళకి ఏం పోస్టులు ఇచ్చారు, ఎలా అధికారికంగా ఆ సమావేశాల్లో, అధికారుల సమావేశంలో వాళ్ళు ఎలా పాల్గొంటారు, వాళ్ళకి ఒక జేఈఓ ఛాంబర్లోనే ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేసి, వాళ్ళకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేసి, మొత్తం ఇంకా ఆశ్చర్యకరమైంది. నేనైనా కొన్నే చెప్పాను. పరకామణి, పోటు, విరాళాలు, టీటీడీ ఈ ఫైల్స్, టీటీడీ టెండర్లు. వీళ్ళు లోకేష్కి అత్యంత సన్నిహితులని ముద్రపడిన వ్యక్తులు. ఏమాత్రం కూడా అక్కడ వారికి ఎటువంటి పోస్టు లేకపోయినా వచ్చి కూర్చొని ప్రతి ముఖ్య సమావేశంలో పెద్దపేటంట. అదనపు ఈవో ఆఫీసులోనే అపవిత్ర పనులు చేస్తున్నారని సిబ్బంది ఆరోపణ. చూడాలందరూ. లక్ష్మణ లీలలు ఒకవైపు, వేమూరి హరికృష్ణ ఆయన గారిపైన ఆల్రెడీ మనకు తెలుసు ఫైబర్ నెట్ కేసు ఒకటి ఉంది, ఈవీఎంల దొంగతనం కేసు ఒకటి ఉంది. ఈవీఎంలు ఎలా ట్యాంపరింగ్ చేయాలో తెలిసిన వ్యక్తి అనే పేరున్నటువంటి వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఇవన్నీ పోతే మరొక ముఖ్యమైన విషయం, చివరికి ఇంకొక పాయింట్ చెప్తాను. అసలు టీటీడీ పాలక మండలి ఏం చేస్తోందని అడిగితే మాజీ సభ్యుడు, బోర్డు మెంబర్ ఓవి రమణ గారు ఒక 2 విషయాలు చెప్పారు. ఒకటి, టికెట్ల కోసం టీటీడీ పాలక మండలి పాకులాడుతోంది. ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఇవన్నీ పోతే అసలైన విషయం, అపవిత్రత అన్నాను కదా నేను, తిరుమలకి ఏ విధంగా అపవిత్రత ఆపాదిస్తున్నారని. ఇది నేనంటున్న మాట కాదు సార్, ఇది ప్రతి భక్తుడు వినాలి, ప్రతి భక్తుడు తెలుసుకోవాలి. ఇంత దుర్మార్గం కూడా జరుగుతుందా? సీఎం చంద్రబాబు వస్తున్నారని స్వామివారికి పచ్చ వస్త్రం అలంకరించారని ఓ ఆగమ సలహాదారుడు స్వయంగా తనకు చెప్పారని టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఓవి రమణ గారు చెప్పినటువంటి మాట. టికెట్ల దందా వేరు, ఇది కాకుండా చాలా దుర్మార్గమైన పాయింట్ ఇక్కడ అండర్లైన్ చేసింది చూడండి. సీఎం చంద్రబాబు వస్తున్నారని స్వామివారికి పచ్చ వస్త్రం అట. కొంచెం పైకి, ఎస్ ఇలా ఉంచండి, అలానే ఉంచండి. ఇది స్వయంగా ఆగమ సలహాదారులే ఈ విషయం చెప్పారని అంటున్నారు. ఇప్పుడు తిరుమలకు ఈ అపవిత్రత ఆపాదించడం ఏంటి, ఏం చేస్తున్నారు? పచ్చముఠా చేతుల్లోకి తిరుమల వెళ్ళిపోయిందా? నంబర్ 1. నంబర్ 2, ఈ ప్రమాదం జరిగిన వెంటనే, ఈ దుర్ఘటన జరిగిన వెంటనే ఆ ముఠా సభ్యులు 3 పెట్టేబేడా సర్దుకొని అత్యంత రహస్యంగా కొండ దిగి ఎందుకు పారిపోయారు? నంబర్ 2. నంబర్ 3, గోదావరి పుష్కరాల కేసులాగానే దీనిపైన కూడా విచారణ అత్యంత ఆలస్యంగా ప్రారంభం కాబోతోందా? పుష్కరాల్లో భక్తులు తమను తాము తొక్కుని తెచ్చారు, ఇందులో ఎవరి ప్రమేయం లేదన్నట్లుగా ఇక్కడ కూడా ఏదైనా కమిషన్ వేసి రిపోర్టు వచ్చేటటువంటి ప్రమాదం ఉందా భక్తుల్లో కలుగుతున్నటువంటి అనుమానం? ఈ అంశాలన్నిటిపైన క్షుణ్ణంగా ఒక్కొక్క పాయింట్ పైన మాట్లాడుకుందాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే శివశంకర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, దేవాదాయ శాఖ మాజీ సలహాదారు మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. ప్రసాద్ గారు, టీటీడీలో అసలు ఏం జరుగుతోంది? చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత నుంచి, ఆయన చేసిన ఆరోపణల తర్వాత నుంచి జరుగుతున్న దుర్ఘటనలు, ఒకటి
రెండోది, ఒక ముఠా తిరుమలలో చేరుకొని ఈ ముఠా మొత్తం విరాళాల దగ్గర నుంచి, పోటు దగ్గర నుంచి, ఈ పరకామణి దగ్గర నుంచి క్యూ లైన్లు, తర్వాత గదులు, A to Z ఆ ముఠా చేతిలోకి వెళ్ళిపోయింది అనేది. తిరుమలను దోచుకోవడానికే ఏదో ప్లాన్ జరుగుతోందా? అందులో భాగంగా ఏవేవో ప్రయోగాలు చేస్తూ ప్రాణాలు తీస్తున్నారా? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. ఈశ్వర్ గారు, ఈ మోస్ట్ క్రిటికల్గా ఒక క్రిటికాలిటీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈవో ఫస్ట్ వచ్చిన కాడి నుంచి అసందర్భ పేలాపనలు ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఆయనకి అర్థం కావట్లేదు. అన్ని కాంట్రడిక్షన్సే. ఈ దైద్రానికి ఇప్పుడు టీటీడీ చైర్మన్ కొత్తగా తీసుకొచ్చారు, తలా తోక లేకుండా. అసలు ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే చంద్రబాబు గారు గుడికి వెళ్ళిన ఫస్ట్ కొండకి వెళ్ళిన వెంటనే వీళ్ళిద్దరిని స్పాట్లో సస్పెండ్ చేసిన తర్వాత విషయం మొదలెట్టుంటే ఈరోజు మీకు నాకు ఇంత చర్చ ఉండకపోయింది. ఈ ముగ్గురు పేర్లు ఏవైతే లక్ష్మణు, ఈ హరికృష్ణ, ఈ చందు తోట వీళ్ళు ఈ టీటీడీ చైర్మన్ వెనకాతలు తిరుగుతూ ఏఐ టెక్నాలజీ అని చిన్నపిల్లలు చేసి మనని మోసం చేయడానికి గంటలోని దర్శనం అవుతుంది అని మొదలైన కార్యక్రమాలు. దీనికన్నా ముందు హోమ్ మినిస్టర్ గారు పిఏ సస్పెండ్ అయ్యాడు, పర్సనల్ పిఏ. అతను అన్ని లెటర్ హెడ్లు తిరుపతి దేవస్థానానికి టికెట్లు అమ్మేసాడని విషయమే కదా ఫస్ట్ బ్లేమ్ అతని మీద. తెలుసా మీకు అది? యూ రీకలెక్ట్ అంటే దిస్ కాన్స్పిరసీ. తర్వాత ఇవాళ వేణుగోపాల్ రెడ్డి గారు వాళ్ళ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఒక ట్వీట్ ఇచ్చాడు. టీడీపీ స్పోక్స్ పర్సన్ అయినా ఓం నమో వెంకటేశాయ అని విఐపీ బ్రేక్కి 25,000 ప్రోటోకాల్ దర్శనంకి 50,000, ఉద్యోగుల దర్శనం 10,000 నుంచి 15,000 అంట. బాబు ఒకసారి చూపించమ్మా. టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చెప్తున్నారా? ఆయన చైర్మన్ కి విన్నవించుకుంటాడు. తిరుమలలో ఏం జరుగుతుంది? తిరుమల దోపిడీ కరెక్ట్ అన్నమాట. మరి డౌట్ ఏంటి? వాళ్ళు గడపారెట్టుకుని వచ్చారు అక్కడికి, ఉన్నకాడికి దోచుకెళ్ళిపోదామని. ఇది నేను మీరు పెట్టింది కాదు కదా, ఆయన పెట్టిన ట్వీట్. ఒకసారి చూపించే జూమ్ చేసి. బ్రేక్ దర్శనం 25,000, ప్రోటోకాల్ దర్శనం 50,000, ఉద్యోగుల దర్శనం 10,000 నుంచి 15,000. ఇలా దళారులకు అడ్డాగా మారిపోయిన తిరుమల లాభాల కేంద్రంగా భక్తి కేంద్రం. సో ఈయనే ఒక సాటి స్పోక్స్ పర్సన్ అయ్యుండి అండ్ ఆయన బాధ నిజంగా దేవదేవుడికి, మీరు ఇందాక అన్నట్టు ఇంట్రడక్షన్లో దేవదేవుడికి సంబంధించిన విషయంలో ఎవరు వెధవేషాలు వేసినా అక్కడికక్కడే మెట్టితో దెబ్బలు తింటారు. సో ముఖ్యంగా ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దీని మీద పూర్తి అవగాహన ఉండి ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంశాల్లో ఏది పడితే అది డెసిషన్ తీసుకోవడానికి కుదరదు. సో ఇక్కడ మీకు సొంత పెత్తనాలు ఎలగబెడుతున్న చైర్మన్ ఏఐ టెక్నాలజీ అని చెప్పి గంటలో దర్శనం అని చెప్పి హిస్టరీలో ఇప్పుడు మీరు అంత దాకా ఎందుకు సార్ కాంట్రడిక్షన్ చూడండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడిన ప్రెస్ మీట్ చూసారు లేదు మీరు? ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఏకాదశి కదా, ఇదేందుకు ఇన్ని దర్శనాలు రోజులని చెప్పిన వాళ్ళు ఈ 10 రోజుల టికెట్లు ఎందుకు అమ్మారు? అంటే అటు ఆయన మాట వెంటలే ఈ సొంత పెత్తనాలు అన్నది ఒప్పుకోవాల్సిన విషయం కదా. ఈ టీటీడీ చైర్మన్ సొంత పెత్తనాలు ఎలగబెడుతూ అక్కడ ఈవో జేఈఓలతో కోఆర్డినేషన్ లేకుండా, గౌరవ కలెక్టర్ గారితోనూ ఎస్పీ గారితోనూ కోఆర్డినేషన్ లేకుండా ఈ పోట డబ్బా ఛానల్లోనేమో ఎస్పీ గారు ఏడ్చారని ఒక చెత్త వార్త. అందరూ కలిసి మేము పనిచేస్తున్నాము పేపర్లలో, సోషల్ మీడియాలో, అంటే ఆంధ్రజ్యోతిలో వచ్చిందని చెప్పలేదు కానీ వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా ఆధిపత్య పూర్వ మా మధ్య అని ఈఓకి టీటీడీ చైర్మన్కి విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ అబద్ధాలని చెప్తున్నారు. మరి మీరు నాకు తెలిసి నేను చెప్పాను కదా, వైకుంఠ ఏకాదశికి ఒక కమిటీ ఉంటుంది. మీరు తిరుపతి వాసి వాళ్ళు మీకు తెలియాలా, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, టీటీడీ చైర్మన్, ఈఓ, జేఈఓలు వీళ్ళందరూ సమన్వయంతో ఏ కార్యాచరణ అన్న దగ్గర తిరుమలలో టికెట్లు ఇవ్వట్లే, కిందన టికెట్లు ఇస్తున్నాం. దీనికి కార్యాచరణ కావాలి కదా. అంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కన్సర్న్లో ఉంటే వాళ్ళు ఎలా ప్రికాషన్స్ తీసుకుంటారు? బ్యారికేడ్లు పెడతారు. డెన్సిటీ ప్రజలు ఎంతమంది వస్తున్నారు అన్న దగ్గర నేను మీరు చెప్పింది కదా సార్, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కదా, 3-4 లక్షల పైచలకి జనాలు వచ్చారని. జనాలు 3-4 లక్షల మంది వస్తే రెండు ప్రాబ్లమ్స్ అక్కడ. ముందు కుప్పంకి ఆయన పర్యటన ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా మొత్తం 2,000 పైచీలకి పోలీసులు అందరూ అక్కడ డిప్లాయ్ అయి ఉన్నారు. సో ఇక్కడ వైకుంఠ ఏకాదశికి ప్రిపరేషన్ ఏది? శూన్యం. రెండోది, జనసేనకి సంబంధించిన వాళ్ళు 50 మందిని లోపలికి వదిలేరు, తొక్కిసలాటికి గల కారణం. అందుకే ఆయన స్వచ్ఛందంగా క్షమాపణ అటువైపు జనసేన, ఇటువైపు బీజేపీ. వీళ్ళు చెప్తున్నాను కదా సార్, తగిలించి తమాషా చూడడంలో దేవుని బిడ్డలు ఎవరంటే బీజేపీ వాళ్ళు ఏంటంటే చేతికి మెట్టి అవ్వకుండా చేసే పనులు ఇలాగే ఉంటాయి. ఇంత హిందూ ధార్మికత దీనికన్నా ముందే కదా గౌరవ పురంధేశ్వర గారు అందరూ వెళ్ళి అక్కడ లక్షలాది మంది ప్రజలతో అక్కడ ఇది పెట్టారు కదా, హిందూ మహాసభ టైప్లో. మరి వీళ్ళ దగ్గర నుంచి ప్రతిస్పందన ఏదండి ఇంత జరిగినప్పుడు? ఇప్పుడు మీకు ఇంకో మాట చెప్తా, గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ అమిత్ షా గారు రెస్పాండ్ అయిన తర్వాత తెల్లారు 1:36 ఎంతకో పురంధేశ్వరరావు గారు ట్వీట్ పెట్టారు. అంటే దీని అర్థం ఏంటండి?
వీళ్ళు ఒక కాన్స్పిరసీని డ్రైవ్ చేయడానికి సిద్ధమైపోయారు. దీనికి ఎందుకు ఈ చైర్మన్ ఆల్రెడీ ముందే అలర్ట్ ఇచ్చాడు. ఏమని? అనూహ్యమైన ఘటనలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఉన్నప్పుడు ఈ తెంగరతనం అంటారు, ఇంకేమంటారు సార్? ఈ అరేంజ్మెంట్స్ లేకుండా 6 చనిపోవడానికి తిరుపతి హిస్టరీలో అన్నపానీయాలు ఎవరిని దౌర్భాగ్యం అంటే ఈ టీటీడీ చైర్మన్ దౌర్భాగ్యం అండి. ఇప్పుడు దీనిపైన విచారణ జరుగుతుందా? విచారణ జరుగుతుందా? ఇప్పుడు ఏర్పాటు చేస్తారు సార్. మీకు మళ్ళీ గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు సార్. 2 నెలల తర్వాత మీరు కంపారిజన్ ఒకటి 3 ఏళ్ల తర్వాత రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ ఎంక్వైరీ సింగిల్ జడ్జితో పెట్టగానే ఫస్ట్ కోడిపేటలో దొరికింది టీటీడీ చైర్మన్. ఎవడా నీకు సొంత పెత్తనాలు చేయమన్నాడు దీంట్లోనూ? పైన టికెట్లు లేకుండా కింద టికెట్ల కాన్స్పిరసీ ఎవరిది? నువ్వే. సంబంధిత ఈవోకి చెప్పావా? చెప్పలేదని చెప్తాడు. డైరెక్ట్ ఆయనే ఉన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి ఆబ్వియస్గా తీసుకోవాలి కదా. అదే చెప్తున్నాను. ఈ ప్రొయాక్టివ్గా గౌరవ ముఖ్యమంత్రి గారు కనుక వీళ్ళిద్దరిని సస్పెండ్ చేసి ఉంటే స్పాట్లో ఈ తెంగరతనం అంతటికి అక్కడే పులి స్టాప్ పడింది. కానీ సారీ చెప్తే వదిలేస్తామన్నారు కదా. ఏంది అయితే చెప్పనన్నారు, తర్వాత ఏదో చెప్పుకొని బయటపడ్డారు. సార్ నేను అంటుంది సారీ అని దాసరి తప్పులు దండంతో సేరని నేను ఎన్నిసార్లు చెప్పాలి ఈ విషయం? వీళ్ళకి ఎవరు ఇస్తున్నారు ఆ సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్? ఇప్పుడు ఈ రోజు దాకా నేను అదే చెప్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ద్వాదశి ఏకాదశి అన్నది స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నప్పుడు ఈ 10 ఏళ్ళ టికెట్లు గత ప్రభుత్వంలో 20 లక్షల టికెట్లు అమ్మితే ఒక్క చిన్న పొరపచ్చు రాలేదు సార్. ఈసారి 6 లక్షల టికెటే కాలు తేలేసి 6 చంపేశారు. ఏవేవో కథలు చెప్తున్నారు. తొక్కేసలాట జరిగింది, కిందన కూర్చున్నారు, పైకి లెగారన్నప్పుడు చేతావరీలేవి మొత్తుకుంటుంది. అదే కదా సార్. పబ్లిక్ అనౌన్స్మెంట్స్తో ఇంకొక అర్ధగంటలో గేట్లు తీస్తున్నాం, గేట్ ముందు ఉన్న వాళ్ళు అందరూ లేచి లైన్లో నిలబడండి, పైకి వచ్చి జరగండి, గేట్ అటుపక్క తీస్తాం ఇటుపక్క తీస్తాం. నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. ఈ ప్రికాషనరీ ఫండ్స్ లేకుండా ఆవులు కాచుకునే గోమాత సంరక్షణ కేంద్రం ఆవిడని సస్పెండ్ చేసి ఈ ఎవరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సస్పెండ్, వీళ్ళంతా పాత కడుపు పంటలు. ఆ పైన పాత కడుపు పంటలు తీర్చుకున్నారు. ఇప్పుడు నిజంగా వాస్తవానికి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయ లోపం అని చెప్పే దానికన్నా వాళ్ళ దగ్గర ఫోర్స్ లేనప్పుడు ఎక్కడ డిప్లాయ్ చేస్తారు సార్? ఈవెన్ ఈ డిఎస్పీ గారు కూడా డెప్యుటేషన్ మీద వచ్చారు. అక్కడ ఉన్న డిఎస్పీ గారు కాదు. ఎందుకు సార్? అటుపక్క వెళ్ళారు ఆయన, కుప్పం దగ్గరికి వెళ్ళారు ఆయన. ఈ డిఎస్పీ డెప్యుటేషన్ మీద వచ్చి పనిచేస్తూ అక్కడ ఎగ్జిస్టింగ్ మూమెంట్స్ ఎవరికి తెలుస్తాయి సార్? డిపార్ట్మెంట్కి తెలిస్తే అక్కడ లీడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ 3,000 మందిలో 4,000 మందిలో పొద్దు నుంచి 4 లక్షల మంది వచ్చినప్పుడు కార్యాచరణ ఏదన్న దగ్గర వీళ్ళు ఎవరి దగ్గర నుంచి ఏదో కప్ప కోపం పాము కోపం మెగమంటే అన్న సామెతలాగా ఈవో కోఆర్డినేషన్ చేద్దామంటే చైర్మన్ పర్మిషన్స్లో, చైర్మన్ పర్మిషన్స్ లేవంటే ఈవో పని చేయట్లే. ఓవరాల్గా ఇది అంత ప్రాణాల మీదకి వచ్చింది. 6 చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఇంత బాధ్యత రాహిత్యంగా ఉండి ఇంకా తీరు కూర్చొని తారలాడిందని నిదానంగా సారీ చెప్తాం. ఆయన చెప్తే నేను చెప్పాలా? ఎవరికి ఉద్ధరిస్తారు మీరు? ఎవరి కోసం చెప్పవచ్చు సారీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు సారీలో తర్వాత సంగతి సార్. అసలు దీనిపైన విచారణే లేదు కదా ఇప్పటి వరకు. సార్ నేను అంటుంది ఇప్పుడు టీటీడీ హిస్టరీలో చాలా దినాలు యాదగుంటాయని మీలాంటి ఒక యాంకర్ చెప్తే ఈ హిస్టరీలో ఫస్ట్ టైం ఏకంగా చంపేశారు. ఇది నిజంగా జీవితాంతం యాద ఉంటుంది. తిరుమల చరిత్రలో ఒక కలంకితం. ఏళ్ళ దాపరించిన పాపానికి వీళ్ళు చేసిన దాష్టికానికి 6 ప్రాణాలు పోయి ఎగేసుకుని వీళ్ళు టీటీడీ బోర్డు మెంబర్ వెళ్ళి ఇంటికాడి 25 లక్షలు ఇస్తారు. అప్పుడు కూడా జ్యోతుల నేరు గారు సందర్భం పేలాపన అసలు అదే చెప్తున్నాను సార్. వీళ్ళకి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ మదం అంటే కొవ్వు అని చూసారు కదా. ఈ కొవ్వు లడ్డూల మీద ప్రాణాలు పోతే వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠానికి పోతారు, పోతే పోయారు మంచిదే అని చెప్తే ఇప్పుడు మీరు ఇందాక అట్లాంటి దుర్ఘటనలు మన ఇళ్లలో జరిగితే ఒప్పుకుంటామా? ఎవరు ఊరుకుంటారు? ముందు ఇంట్లో తోలు తీసేస్తారు. నేను ఎవరు అసలు ప్రికాషన్స్ లేకుండా పైకి తీసుకెళ్ళే వాళ్ళని. సార్ నేను అడుగుతున్నాను ఇంకోటి అంటే జ్యోతుల నెహ్రూ గారు మాట్లాడింది తీవ్ర ఆక్షేపణీయం. రెండోది వయసు రీత్యా ఆయన పొరపాటు పడ్డారు, తడబాటు పడ్డారంటే మనోగతం లోపల ఏం చెప్తుంటుంది అదే చెప్తున్నారు పైకి. రెండోది వీళ్ళు 25 లక్షలు ఇచ్చినట్టు ఉద్ధరించి మనకు చెప్తున్నారు. ఎవరిని ఉద్ధరించడానికి ఎవరిని ఉల్లేయడానికి వీళ్ళు 25 లక్షలు ఇస్తారు. అసలు గోరుతప్ప ఇది గొడవల దాకా అని మీరే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు చెప్తారు కదా. ముందు ప్రికాషన్స్ తీసుకుంటే ప్రాణాలు పోకుండా ఆ దేవదేవుడి దర్శనంతో తర్వాత వాళ్ళు ఎలాగో జనరల్ మరణం వచ్చినప్పుడు వైకుంఠంకి వెళ్తారన్నది వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాశస్త్యం. ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఇప్పుడు మనకి మీకు తెలుసో తెలీదో ఎక్కడంటే అది తమిళనాడులో ఉంటుంది శ్రీరంగం. మీకు తెలుసో తెలీదో తమిళనాడులో ఒక పీరియడ్ ఆఫ్ టైం నాకు ఒక స్పోక్స్ పర్సనే చెప్పాడు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం జనసంద్రతని 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనాలు శ్రీరంగం అసలు స్వామివారిది హెడ్ క్వార్టర్స్ అదే వైకుంఠ ఏకాదశికి ప్రాశస్త్యం. అలాంటిది అక్కడే 10 రోజులు ఉన్నప్పుడు ఇక్కడ కొత్తగా మన ప్రభుత్వం వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ఇంప్లిమెంట్ చేస్తే కడుపు మంటలు చూడండి. కానీ జరగకపోయి ఉంటే దే వుడ్ హావ్ టేకెన్ ఆల్ సార్ట్ ఆఫ్ మైలేజెస్, దే వుడ్ హావ్ జనరేటెడ్ లాట్ ఆఫ్ రెవెన్యూ. మీకు అర్థమవుతుందా? 20 lakhs టికెట్స్ ఏం చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఎవరు వెళ్ళట్లేదు సార్ సరిగ్గా దర్శనాలకి. ఆ రోజు విఐపీ దర్శనాలతో తరించారులేండి వైకుంఠ ఏకాదశి రోజు. సామాన్య భక్తులేమో జరిగిన తర్వాత కూడా జరగాల్సింది జరిగిందా? ఎందుకు జరగదు సార్? అక్కడ స్వామివారు సార్ మీరు నేను కాదు ఆటలాడడానికి. ఇంకా ఉంది చూడండి, మలయాళం సినిమా మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి. ఇక్కడతో అయిపోయింది అనుకుంటారా?
ఆ దేవదేవుడితో పెట్టుకున్నారు, వీళ్ళకి సినిమాలు ఎలాగుంటే చూద్దరు కానీ. రైట్. ఈ కేసు కూడా అంటే 6 ప్రాణాలు తీసేసినటువంటి ఈ వీళ్ళ నిర్లక్ష్యం, ఇది నిర్లక్ష్యం కాదు సార్, కర్త కర్మ చైర్మన్ యొక్క దాష్టికం ఇది. బుద్ధి తక్కువ అనాలోచిత చర్య యొక్క కాన్సిక్వెన్సెస్ 6 ప్రాణాలు పోయాయి. ఈ చైర్మన్ ముద్దించి ముచ్చరాడితే ఇలాగే ఉంటాయి. పూర్ణ కుంభాలు ఇచ్చాడు కాబట్టి వస్తున్నప్పుడు అలాగైతే 100 కోట్లు ఇవ్వాలి, ఇడికైతే మామూలు పూర్ణ కుంభంతో పని అయిపోయింది అనుకుంటే ఇలాగే ఉంటాయి. వాస్తవం ఒకటి గుర్తుంచుకోండి, 6 ప్రాణాలు తీసి హక్కు వరకు కోర్టుకు వెళ్తే ఏం సమాధానం చెప్తారు సార్? మీకు ఇంకోటి తెలుసా, నాకు మా గురుగారు ఒక ఆయన చెప్పారు చాలా బాగా. ఒక చిన్న లీగల్ పాయింట్ ఉంది దీంట్లో, 304A అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కన్ఫెషన్ స్టేట్మెంట్. ఓకే, మీరు అబ్జర్వ్ చేశారా? సరెండర్ అయిపోయారు, మా వాళ్ళు పొరపాటు జరిగింది, ప్రాణాలు పోయాయి అంటే బాధ్యత వహించినట్టే కదా. బాధ్యత వహించినట్టు. మరి కేసు ఎక్కడ? 304A కనుక ఫైల్ అయితే ఆయన చెప్పారు, ఓకే ఓపెన్ గానే చెప్పారు, మరి కేసు ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ఆల్రెడీ ఫైల్ చేశారు ఒక కేసు. ఇది కనుక గౌరవ న్యాయస్థానంలో కనుక ఆర్గ్యుమెంట్కి వస్తే, సార్ అలాగే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది సార్, దే సెడ్ సారీ, ఇట్స్ ద ఫండమెంటల్ మిస్టేక్ విచ్ వాస్ బీన్ కమిటెడ్ బై అవర్ ఎండ్. రైట్. సో ఆబ్వియస్లీ ఈ కేసు కూడా గోదావరి పుష్కరాల కేసులాగే గోదాట్లో కలిసిపోబోతుందా? శివశంకర్ గారు, ఏం జరగబోతుంది తిరుమలలో జరిగినటువంటి, తిరుపతిలో జరిగిన ఈ తిరుమలకు సంబంధించి టోకెన్ల దీంట్లో ఈ దుర్ఘటనకు సంబంధించినటువంటి కేసు గోదావరి పుష్కరాల కేసులాగే గోదాట్లో కొట్టుకుపోతుందా? అసలు ఏంటి, ఇప్పటి వరకు 9 రోజులైంది, ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు, అసలు పడుతుందా? పడితే ఏం జరుగుతుంది? నమస్తే సార్, మీకు ప్యానెల్లో ఉండే వాళ్ళకి, సాక్షి వీక్షకులకి నమస్తే. మీరు గోదావరి సంబంధించినటువంటి 29 మంది ఆ మృతులకు సంబంధించింది 3 ఏళ్లు పట్టింది గోదావరిలో కొట్టుకొని పోవడానికి. కానీ ఈ యొక్క తిరుపతి ఘటన 9 రోజులు కాకముందే 24 గంటల్లోనే దాన్ని తేల్చేశారు. ఎట్లా తేల్చారంటే, బాధ్యత వహించాల్సినటువంటి వాళ్ళని సస్పెండ్ చేయకుండా బాధ్యత లేని వాళ్ళని సస్పెండ్ చేసేసి ఒక డ్రామా రక్తి పండించడంలోనే మనకు ఆ రోజు అర్థమైంది. ఎందుకంటే అక్కడ ప్రధానంగా అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనది ప్రథమటువంటి బాధ్యత ఎగ్జిక్యూషన్లు అంతా కూడా. తర్వాత ఎస్పీది బాధ్యత, తిరుపతికి సంబంధించినటువంటి ఎస్పీది, తర్వాత ఈఓది, తర్వాత చైర్మన్. ఈ నలుగురిని కూడా ఎటువంటి మాట అనకుండా సింపుల్ గా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. సస్పెండ్ చేయాల్సినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎస్పీ, ఏఈఓ, అదేవిధంగా ఈఓ, వీళ్ళందరినీ కాకుండా ఇందాక మన ప్రసాద్ గారు చెప్పినట్టు లోకల్ గా ఎవరైతే బాధ్యత వహిస్తారో ఆ డిఎస్పీ, స్థానిక డిఎస్పీ ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఆయన కాకుండా డెప్యుటేషన్ కూడా కాదు, ఇంకొకరిని విధుల్లో జస్ట్ ఊరిగా మానిటర్ చేయడానికి పక్క నుంచి తీసుకొచ్చినటువంటి ఆ డిఎస్పీని సస్పెండ్ చేశారు. గోశాలలో ఉన్నటువంటి ఎవరో హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. కానీ మిగతా వాళ్ళని ఎవరిని కూడా టచ్ కూడా చేయలేదు. క్షమాపణలు చెప్పి హంగామా చేసేసి ఒక డ్రామా, మైకు లేకుండా ఒకసారి మైకు పెట్టుకొని ఒకసారి ఒక రక్తి పండించేసేసి పూర్తిగా దాన్ని అక్కడికక్కడే ఏదో చేశారు, ఏదో జరిగింది, పాపం జరిగింది, క్షమించేద్దాము, క్షమాపణలు అడుగుదాం అనేటువంటిది క్లియర్ కట్ గా కేసు ముందుకు వెళ్ళకోకుండా అక్కడే ఫుల్ స్టాప్ పెట్టేశారు. అంటే మర్చిపోతారు, ఇంకెవరు అడగరు అనుకుంటున్నారా? 100% అదే కదా వాళ్ళ ధైర్యం. ఏంటంటే మా మీడియా చేతిలో ఉంది, ప్రజలంతా కూడా 29 మందిని ఆ రోజు గోదావరిలోనే చంపేస్తే ఏమైంది, సినిమా షూటింగ్ కోసము ఇంకెంత 6 మందే కదా అనేటువంటి ఉంటారు. సో ఇక్కడ రెండవది సార్, జరిగినటువంటి కారణము మనము 4 రోజుల నుంచి మీడియా గాని, జనాలు గాని, భక్తులు గాని, అధికారులు గాని మొత్తుకుంటున్నారు. ప్రైవేట్ పర్సన్స్ వెళ్ళి లోపల కూర్చొని జేఈఓ పక్కన సీట్లో, బోర్డు మెంబర్స్ కూడా కాదు అక్కడ, ప్రైవేట్ పర్సన్ జేఈఓ పక్కన కూర్చొని మీటింగుల్లో, అఫీషియల్ మీటింగుల్లో కూర్చొని ఉన్నాడు. వారికి ఎవరైతే మనం అనుకుంటున్నాగా చందు తోట, లక్ష్మణ్ కుమార్, అదే విధంగా ఇంకొకరు ప్రసాద్, వేమూరి ప్రసాద్, వీళ్ళందరికీ కూడాను పైన కుర్చీలు వేసి వాళ్ళకి క్యాబిన్లు అలకేట్ చేసేసి వెహికల్స్ ఇచ్చేసేసి అన్అఫీషియల్ గా ఏ విధంగా వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. ఎవరినైనా ప్రైవేట్ పర్సన్స్ రిక్రూట్ చేసుకోవాలంటే ఒక ఈవో ఫైల్ నోట్ రన్ చేసేసి పాలక మండలికి వెళ్ళి పాలక మండలి అప్రూవ్ చేసిన తర్వాత ఏదైనా రిక్రూట్మెంట్ కానీ, కన్సల్టెన్సీ కానీ, కన్సల్టెంట్ కానీ, థర్డ్ పార్టీ ఏదైనా కూడా ఆడిట్ ఏజెన్సీని కానీ చేసుకోవాల్సినటువంటిది మినిమం ప్రోటోకాల్, ఇవి పాటించే ప్రొసీజర్ ని డ్యూ ప్రాసెస్ లో వీళ్ళు రిక్రూట్ చేసుకోవాలి. కానీ వాళ్ళు ఎవరో తెలియదు, అక్కడ కూర్చున్నారు, వాళ్ళు రన్ చేస్తున్నారు. నాకు అర్థం కాదు సార్, ఇది టీటీడీనా లేకపోతే టీడీపీ ఆఫీసా అన్నట్టుంది.
టీటీడీ ఉన్నట్టు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ముగ్గురిని పంపించారు, అధికారంలో రాగానే ఒక ముఠాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఆ టీం ఏం చేస్తుంది అక్కడ కూర్చొని? టీమ్ వీళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే టీమ్ కి ఆ, వాళ్ళు కంప్లీట్ గా తిరుపతి దేవస్థానంలో ఏమి జరిగినా కూడాను వీళ్ళు కనుసన్నల్లో జరగాలి, వీళ్ళు డిక్టేట్ చేయాలి. ఉమ్, ఎందుకంటే సిఫార్సు లెటర్స్ దగ్గర నుంచి అదే విధంగా క్యూ లైన్ల మెయింటెనెన్స్ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ నుంచి హార్డ్వేర్ మెయింటెనెన్స్ ప్రొక్యూర్మెంట్ ఎవ్రీథింగ్ వీళ్ళు చెప్పినట్టే నడుచుకోవాలి. ఏంటి అంటే వాళ్ళకి టైటిల్ ఇవ్వడము ఏఐ స్పెషలైజేషన్ అంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పేరు ఏదో పక్కే ఎక్కడ కూడా మరి ఈ ఆరోపణలు ఏంటి వాళ్ళ మీద? ఈ విరాళాలు కొట్టేయడము, లేకపోతే పోటు గురించి ఉంది, చాలా పేపర్లో కనిపిస్తోంది వాళ్ళ గురించి. క్యూ లైన్లు, తర్వాత దర్శనం ఏర్పాట్లు, టికెట్లు, విరాళాలు, మెయిన్ విరాళాలు వీళ్ళ చేతుల్లోకి ఎందుకు వెళ్తాయి, ఎలా వెళ్తాయి, ఏం చేస్తారు వాటిని నాకు అర్థం కావట్లేదు, ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. అంటే జేఈఓకి షాడో జేఈఓస్ వీళ్ళందరూ కూడాను, అంటే జేఈఓలో కానీ అధికారే కాబట్టి అధికారులు ఏం చేస్తున్నారు, వీళ్ళు చెప్పినట్టు చేయాలి, ప్రాసెస్ వీళ్ళు డిఫైన్ చేస్తారు. ఈ ప్రైవేట్ పర్సన్స్ ప్రాసెస్ డిఫైన్ చేసేసి ఆ ప్రాసెస్ ని ఈ యొక్క అధికారులు, టీటీడీ అధికారులు అమలు చేసే విధంగా వీళ్ళు సూపర్విజన్ అంతా చేస్తారు. సూపర్విజన్ ప్లస్ బ్లూ ప్రింట్, ఎగ్జిక్యూషన్ కంప్లీట్ గా వీళ్ళ సరే. చేతుల్లో. భక్తుడికి కావాల్సింది ఏంటి? టీటీడీ పాలక మండలి ఉంది, ఏం జరిగినా అది బాధ్యత వహిస్తుంది. నేను ఇచ్చే విరాళం ఎంతో ఇచ్చాను అనుకోండి, ఒక భక్తుడు ఇచ్చాడు, లేదా పెద్ద భక్తున్నటువంటి బాగా డబ్బున్నటువంటి ఒక భక్తుడు పెద్ద స్థాయిలో ఒక పెద్ద విరాళం ఇచ్చాడు. టీటీడీ పాలక మండలి ఉంది కాబట్టి జాగ్రత్తగా అది టీటీడీకే వెళ్తుంది, స్వామివారికే వెళుతుంది. ఏదైనా కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఇస్తే ఆ కార్యక్రమానికే ఉపయోగిస్తారు. ఇవన్నీ టీటీడీ ప్రభుత్వం పెట్టినటువంటి నియమించినటువంటి పాలక మండలి వాళ్ళు చూస్తారు. అనఫిషియల్గా ఎటువంటి పోస్టు లేకుండా కూర్చున్న వాళ్ళు ఈ విరాళాలను ఏం చేస్తారనే భయము, అనుమానం ప్రజల్లో కలగదా? భక్తుల్లో రాదా? ఖచ్చితంగా ప్రతి భక్తుడికి వస్తది. ఒక ప్రైవేట్ అది ధార్మిక సంస్థ, దానికి బోర్డు అనేది ఎందుకు పెట్టారు, దానికి ఎందుకు చైర్మన్ బోర్డు మెంబర్లు ఉన్నారు? వీళ్ళు ఏదైనా తప్పు జరిగితే వీళ్ళు బాధ్యత వహిస్తారు. వీళ్ళు పారిపోయారు కదా, ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు అదే సార్, చిన్న అధికారులు బాధ్యులు చేసేసి పై వాళ్ళంతా తప్పించుకున్నారు ఒకరికొకరు. ఇక్కడ మీరు గమనించండి, ఈవో మాటలు క్లియర్ కట్ గా సంఘటన జరిగిన వెంబడే బయటికి వచ్చేసేసి నేను ఎస్పీకి చెప్పాను, కలెక్టర్ కి చెప్పాను, ఇక్కడ ఏదో ఉంది, నాకు అనుమానంగా ఉంది, జాగ్రత్తలు తీసుకోండి, క్రౌడ్ ఎక్కువ వస్తుంది, నేను చెప్పాను అని అంటున్నారు కదా. చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎస్పీ ఈవో పాటించలేదు కాబట్టే ఈ యొక్క సంఘటన జరిగింది. వాళ్ళ ఇద్దరిని ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఎందుకు ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద కేసులు బిఎన్ఎస్ఎస్ 105 అనుకుంటాను, దే సపోజ్ టు బి ఫైన్ ద సెక్షన్. అలా కాకుండా జనాలు వాళ్ళలో వాళ్ళు తోసుకున్నారు, వాళ్ళలో వాళ్ళు గొడవపడ్డారనేటువంటి సెక్షన్ ని ఎఫ్ఐఆర్ లో పెట్టారు. ఎఫ్ఐఆర్ లో పెట్టాల్సింది నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారము బిఎన్ఎస్ఎస్ 105. అంటే వాళ్ళు సంబంధించిన ఆ సెక్షన్ లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ కట్ అక్కడికి వెళ్ళి అడిగారు, ఇది ఎట్లనైతుందయ్యా, 105 కేసు సెక్షన్ పెట్టాలి, వీళ్ళు వాళ్ళు తోసుకున్నారనేటువంటి ఎఫ్ఐఆర్ లో రాసేస్తే రేపు క్లోజ్ కూడా కేసు కూడా అదే క్లోజ్ చేస్తారు. జనాలు ఏంటంటే వాళ్ళకి అన్నం ఆకలేయో సెక్షన్ లో వాళ్ళు తోసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయినారు, మాదేముంది అనేటువంటిది కన్క్లూజన్ రావడానికే పకడ్బందీగా ఎఫ్ఐఆర్ లోనే వాళ్ళ యొక్క ప్లాన్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. దీన్నే రేపు విచారణ అనేసి ఒక 4-5 నెలలు గడిచిన తర్వాత ఎవరైతే చనిపోయారో ఆ భక్తులే వాళ్ళకే ఎక్కువ అయ్యేసి, వాళ్ళే తొందరపడి, వాళ్ళే ఆకలి వేసి, వాళ్ళే దుడ్డుగా వ్యవహరించారు కాబట్టి వాళ్ళదే తప్పు అనేటువంటిది కన్క్లూజన్ రావడానికి ఈ ఎఫ్ఐఆర్ లో ఇప్పుడు కనపరిచినటువంటి ప్రాథమిక సమాచారము. అదే విధంగా వీళ్ళ యొక్క చేష్టలు కానీ అన్ని ఉన్నాయి. ఇక రెండవది సార్, మీరు అన్నట్టు ఈ జరిగినప్పటి నుంచి మీరు గమనించండి, తిరుపతి లడ్డు జరిగిన తర్వాత 108 days కి కరెక్ట్ గా ఇన్ని ఇన్సిడెంట్లు కావచ్చు, ఎన్ని జరుగుతా ఉన్నాయి కదా. ఒక్క ఇన్సిడెంట్ అయినా మన ప్రతిభాలు కడప జిల్లా సార్, మా ఊరి పిల్లోడు పాపం చిన్న చోకు 3 సంవత్సరాలు యాత్రి భవన్ నుంచి పైన కింద పడి చావడం ఏంటి సార్, పాపం 3 ఏళ్ల పిల్లోడు, కడప మా నేటివ్, మా హోమ్ టౌన్ పిల్లోడు. ఎక్కడ నేను ఇంతవరకు చూడలేదు సార్ ఇటువంటి సంఘటనలు. 10వ మలుపు దగ్గర ఒక తర్వాత లడ్డూపోటులో తర్వాత కింద ఇంతమంది చనిపోవడము, పైన ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది సార్ ఇది అసలు? కనీసం అంటే గనక మీరు అన్నట్టు ఈ యొక్క ధార్మిక సంస్థలు వీళ్ళు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చిన్న ఉదాహరణ చెప్తున్నారు, ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. వీళ్ళ యొక్క ఎల్లో మీడియా వీళ్ళందరూ ఎలా ప్రచారం చేశారంటే,
పైన కరెంట్ పోల్స్ ఉంటే ఆ కరెంట్ పోల్స్ లో లైట్లు ఇలా ఉంటే దాన్ని లాంగ్ లో ఒక డైరెక్షన్ లో ఫోటోలు ఎత్తి సిలువలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేటువంటిది ఒక అడ్డగోలు ప్రచారం చేశారు. అదే విధంగా లోకల్ బస్ టికెట్ లో వాళ్ళ టైంలోనే Yes, ఆ sir. బస్సు వెనకాల చాలా చేశారు బస్సు అలాంటివి. వెనకాల జెరూసలము మక్కా సంబంధించిన పెడితే చూడండి జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు కదా, అందుకే ఎన్ని కూడా ముద్రించి తిరుమల అమ్ముతున్నారు అనేటువంటిది ప్రింటింగ్ చేసి ప్రచారం చేస్తున్నారంటూ చేశారు. Yes. లడ్డూ దగ్గర నుంచి దీని గురించి దేవుడు సార్ కర్మ సిద్ధాంతం కర్మఫలం ఎక్కడికి పోవాలి. కాకపోతే ఏంటంటే ఆ కర్మ సిద్ధాంతము పాపం ఈ టైంలో భక్తుల మీద పడింది, అది పెద్ద బాధ. రైట్. అది కాకుండా అదే నోటితో ఎవరైతే ఉన్నారు కదా 108 రోజుల తర్వాత ఎక్కడైతే పాశ్చిత్య దీక్ష చేశారు కదా, అదే వ్యక్తి అదే తిరుమలలో అదే తిరుపతిలో క్షమాపణలు చెప్పారు దేవదేవుడి దగ్గర. కరెక్ట్. రైట్. ఒకసారి శ్రీకాంత్ గారితో మాట్లాడు మీ పాయింట్. ఒక చిన్న సబ్మిషన్ అదే శివకి యాడ్ చేయడమే. మీరు ఒకటి గమనించట్లేదు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ సారీ చెప్పారంటే బీయింగ్ ఏ డిప్యూటీ సీఎం హెస్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ. ఓకే. ద సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు ఆల్సో. కానీ ఇక్కడ మీరు ఇంకోటి గమనించారు, దాంట్లో ఇమీడియట్గా అక్కడ ఉన్న మంత్రులతో క్యాబినెట్ సమావేశం నిర్వర్తించారు చంద్రబాబు నాయుడు గారు. కానీ పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్ పెళ్ళలేదు. మీరు ఒకటి గమనించారా? ఎందుకంటే ఆల్రెడీ యాక్సెప్టెడ్ ద మిస్టేక్. బీయింగ్ ఏ డిప్యూటీ అయిపోయింది, డిప్యూటీ హెడ్. అది నెత్తికి చంద్రబాబు నాయుడు గారికి కూడా నెత్తికి వచ్చిందంటే స్టేట్ హెడ్ అయినా కదా సార్. కరెక్ట్. అడ్మినిస్ట్రేషన్ ఫంక్షనింగ్ డీవియేషన్స్ ఎవరిది? ఇది డైవర్షన్ టాపిక్స్, ఒక్కొక్కరు రోల్ పోషిస్తున్నారు. ఆయన క్షమాపణలు చెప్పి డైవర్ట్ చేసి జనాల్ని ఆగ్రహాన్ని అనగదొక్కుతున్నాడు. కానీ ఆయన క్షమాపణ చెప్పాల్సిన అంశం ఏంటంటే జనసేన, ఇంతకుముందు మా ప్రసాద్ గారు గుర్తు చేశారు, జనసేనకు సంబంధించి ఒక 50 మందిని ఈ టికెట్ల కోసం లోపలికి దోశారంట జనసేన నాయకులు. ప్రజాశక్తి పేపర్ చదవమనండి. ప్రజాశక్తి పేపర్లో క్లియర్ గా రాశారు కదా అసలు ఏం క్లియర్ గా జరిగిందని. రాశారు. తరువాత బీజేపీ నాయకులు కూడా ఇలాగే చేశారని. శ్రీకాంత్ గారు, ఏం జరిగింది అసలు? ఈ బీజేపీ జనసేన పాత్ర కూడా ఉందా? మొదటగా అందరికి ప్యానెల్లో ఉన్న సభ్యులకి, టీవీ మన సాక్షి టీవీ యాజమాన్యానికి, వీక్షకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నమస్తే సార్. మొదటిగా ఈ వేవం హరి అతను ట్యాంపర్ మన ఈవీఎం ట్యాంపర్ లో గాని ఉన్నాడు. ఈ ఆన్లైన్ లో కూడా అది చాలా జరుగుతున్నాయి, దాన్ని వెంటనే విచారణ జరపాలి అన్న విషయాన్ని మనం అంతా కూడా తెలుసుకోవాలి. ఇది అందుకే వెళ్ళారు అక్కడికి ట్యాంపరింగ్ కోసం. వేమూరి హరిని ఈ విచారణలో అతని మీద ఏదన్నా కేసు కానీ మనం చూసుకొని సుమోటివ్ గా కానీ పెట్టి దాని మీద అతన్ని విచారణ జరపాలి. ఫస్ట్ పాయింట్. దర్శనం అంతా. రెండో పాయింట్, అక్కడ చనిపోయిన తర్వాత ఆ టిటిడి చైర్మన్ చాలా హాస్యాస్పదంగా ఇది దైవ నిర్ణయం అన్నాడు. అవును, చాలా బాధాకరం ఈ దైవ నిర్ణయం అనేది. సరే, ఇక్కడ ఆధ్యాత్మికంగా గాని ప్రజల సమస్యలలో గాని టిటిడిలో ఒక సరికొత్త సనాతన ధర్మం వస్తా ఉంది. అదేమంటే పవన్ కళ్యాణ్ గారు సరికొత్త సనాతన ధర్మం అంటే మీరు తప్పు చేయండి నేను వచ్చి క్షమాపణ చెప్తా ఓకే అనే సనాతన ధర్మాన్ని పవన్ మార్పుగా తయారు చేశారు. దాన్ని మామూలుగా ప్రాయశ్చిత్త దీక్ష కదా చేయాలి, క్షమాపణ కాదు కదా. ఆయన ఇప్పుడు కొత్తగా మార్చాడు దాన్ని. అప్పుడు అది ఇప్పుడు క్షమాపణ చెప్తే పోతుందంట. ఇప్పుడు చేసిన పాపం క్షమాపణతో పోతుందని పవన్ కళ్యాణ్ గారే డిసైడ్ చేస్తారా? భగవంతుడి కంటే గొప్ప వ్యక్తి అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. శక్తిగా మారారు తిరుమలలో పవన్ కళ్యాణ్, అంతేనా? శక్తిగా మారారు. ఇప్పుడు నాకు తెలిసి వచ్చే బోర్డు మీటింగ్ లో మీరు తప్పు చేయండి నేను వచ్చి క్షమాపణ చెప్తానని రూల్ కూడా ఒకటి ప్రవేశపెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయం చెప్తాను సార్. వారు సీఎం అయినప్పుడంతా ప్రజలు భక్తులు చాలా మంది చనిపోతూనే ఉంటారు, అది గమనించాలి ప్రజలంతా కూడా. చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, దానికి మనం అతనికి ప్రజలంటే భయం లేదు. ఈ యొక్క విషయాలు ప్రజలంతా గమనించాలి. ఎందుకంటే వారు అలిపిరి ఘటన తర్వాత నన్ను దేవుడు కాపాడాడు అని చెప్పాడు. అవును. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి భక్తుల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నాడు. మీరు ఇంకొక విషయం చెప్పారు ఇంతకుముందు ఇది గారు, మురళీమోహన్ గారు ఎప్పుడో చెప్పారు ఆ విషయాన్ని. వెంకటేశ్వర స్వామి అంటే వెంకన్న చౌదరి అన్నాడు. అవును. ఇప్పుడు కూటమి ప్రభుత్వము దాన్ని నిజము చేస్తున్నది. ఒక కులాన్ని, దేవుళ్లను కులానికి ఆపాదిస్తూ పోతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక 2-3 విషయాల్లో మాట్లాడారు. తన చట్టము తన పని చేసుకొని పోతుంది అని మన అల్లు అర్జున్ విషయంలో మాట్లాడారు. కానీ ఇప్పుడు మాత్రము చట్టము తన పని చేయడం లేదు, చట్టము చుట్టలుగా తయారైపోయింది వీళ్ళకి కొత్త పవనిజంతో. ఈ లడ్డులో
లడ్డు పోర్టులో ఉన్నప్పుడు లడ్డు విషయమై అప్పుడు కూడా క్షమాపణ చెప్పింటే సరిపోయేది కదా, దాని మీద సిట్టేసి ఊరికి అనవసరమైన రాద్ధాంతం జరిపారు. ఒకటి ఎండోమెంట్ యాక్ట్ లో పోతే సార్, ఎండోమెంట్ యాక్ట్ లో ఒక 3-4 అంశాలు ఉన్నాయి, దాన్ని మనం ప్రధానంగా గమనించాలి. అన్ని చదవలేను కానీ ఇప్పుడున్న చైర్మన్ కు ఉపయోగపడేటివి అపయోగానివి ఒక 3 తెలియజేస్తా. క్రిమినల్ న్యాయస్థానాలలో గాని ఏదన్నా అతని మీద కేసులుంటే అతను చైర్మన్ గా అనర్హుడు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఒక మత సంస్థకు లేదా ఒక దేవాదాయ శాఖను ఇదిగా చేయకూడదు అనే విషయాలు. ఇంకొకటి, అతను మత్తు పానీయాల్లో కానీ అతను ఏదైనా కానీ అలవాటు ఉండకూడదు అనేది ఒకటి. ఈ 3 కూడా ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే క్రిమినల్ విషయాల్లో మన హైదరాబాద్ లో అతని మీద క్రిమినల్ కేసులు, హౌస్ బిల్డింగ్ సొసైటీ దేంట్లోనే క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదే విధంగా మత సంస్థకు లేదా ధార్మిక సంస్థలకు అతను చేసిన అపయోగాలు ఏమంటే TV5 ద్వారా టీటీడీ గాని దేవాదాయ శాఖలో గాని అతను లేనివి ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా సృష్టించి దేవాదాయ శాఖను గాని టీటీడీ గాని అప్రతిష్ట పాలు చేశాడు అన్నది గమనించాలి. అదే విధంగా మనకు ఈ మత్తు పానీయాల మీద వీరి కుటుంబ సభ్యుల మీద అంతా కూడా వారి మీద మత్తు పానీయాల కేసులు ఉన్నాయి. ఇటువంటి వారిని మనం ఏదైనా కానీ సుమోటోగా తీసుకుంటే వెంటనే పదవిలో నుంచి కూడా తప్పించే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ 3 అంశాల మీద. ఇది సెక్షన్ 18, సెక్షన్ 19 అనే ఎండోమెంట్ యాక్ట్స్ లో ఇవన్నీ ఉన్నాయి. ఇది చెప్పండి సార్, ఈ జనసేన బీజేపీ ఆ రోజు ఏం చేశాయి? వాళ్ళ మనుషులకు టికెట్లు ఇప్పించుకునేటటువంటి కుట్ర జరిగిందా? పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పడం వెనుక కూడా ఏదో దాగి ఉంది అనేది. భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో భానుప్రకాష్ రెడ్డి బీజేపీ వాళ్ళు చాలా నీతులు మాట్లాడుతుంటారు. ఉన్నదంతా టీటీడీలో మాఫియా గ్యాంగ్ దింపారు 5-6 మందిని. దాని ద్వారా టీటీడీ, బీజేపీ, కూటమి వీరందరూ కలిసి ఈ కూటమి వారికి అందరికీ ఒక్కొక్కరికి టికెట్ ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా పథకాన్ని ఒకటి ఉపయోగించుకొని ఆ పథకం ద్వారా పార్కులో పెట్టి టికెట్లందరికీ ఇవ్వాలనేది జనసేన, బీజేపీ, టీటీడీ వాళ్ళ మన టీడీపీ వాళ్ళందరికీ కూడా అక్కడ పెట్టారు. కానీ ఆ దేవుడు కూడా దీన్ని క్షమించలేదు. ఈ యొక్క విచారణ జరగాలి కదా. అప్పుడు భానుప్రకాష్ రెడ్డి పైన, బీజేపీ జనసేన నాయకుల పైన, ద్వితీయ శ్రేణి నాయకులే కదా ఇవంతా చేసేది. వాళ్ళ విచారణ జరగాల. 100% విచారణ జరిపించాలి. కూటమి సభ్యుల పైన అంతా కూడా టీడీపీ పార్టీ గాని, జనసేన పార్టీలో గాని, బీజేపీ వాళ్ళ మెంబర్స్ వారు పతికిన పథకాలు. ఎందుకంటే అక్కడ అధికారులు అనధికారికంగా చెప్పే విషయం ఇదే. బోర్డు మెంబర్లు వాళ్ళందరూ కలిసి మాకు టికెట్లు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క పథకాన్ని ప్రయోగించారు. కానీ బలి పశువును మమ్మల్ని చేస్తున్నారు అని అంటున్నారు. కానీ ఈ చట్టానికి చుట్టాలని మన ఒక క్యాస్ట్ ఈక్వేకంగా చూపిస్తే అక్కడ జీఓ జేఈఓలదే అధిక ప్రాధాన్యత ఉంటుందనేది గమనించాలి. కానీ ఇక్కడ చైర్మన్ కి అంత ఉండదు. కానీ చైర్మన్ దాన్ని మన ప్రయోగంగా తీసుకుంటూ ఇక్కడ ఈఓలను జేఈఓలను డమ్మీలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని చేతిలో పెట్టుకుని ఈ యొక్క ఇదంతా విషయాలు అంత ముందుకు పోతున్నాయనే దాన్ని గమనించాలి. ముందుకు నడుస్తుందా కేసు? ఇది అసలు ఈ విచారణ జరుగుతుందా? 100% విచారణ ఈ 3 దానిల మీద నేను చెప్పాను కదా, హరి మీద ఒకటి, ఈ 3 విషయాల మీద విచారణ జరిపితే ఉన్నదంతా బయటపడుతుంది. యాక్చువల్ గా చైర్మన్ ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి సార్. దీనికి కారణం అంతా చైర్మన్, ఈఓ, జేఈఓ కదా. వీరందరినీ పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళని తీసుకొని వచ్చి ముందుకు తీసుకొని ప్రకారం పోతే మనకు అది ఇది ఎలా కుదురుకుంటుంది? కాబట్టి ఈ యొక్క విషయాలంతా కూడా పాలక మండలి సభ్యులు జరిగే లోపు టీటీడీ బోర్డునంతా మనము వాళ్ళు క్యాన్సిల్ చేయాలన్నది ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ప్రజలంతా కూడా గమనించాలి. ప్రతి ఒక్కరి తప్పితం ఉంది అక్కడ. తప్పితాలు చేసుకుంటూ పోయి ప్రభుత్వం తప్పితాలు చేయడము, పవన్ కళ్యాణ్ గారు వచ్చి క్షమాపణ చెప్పడము, క్షమాపణలతో సరిపోదు కాదు కదా. ఇది క్షమాపణలతో సరిపోయే విషయం కాదు. ఇప్పటికి 9 రోజులు 10 రోజులు వచ్చిన విచారణ లేదు. ఆ విచారణ మీద ఏ యొక్క నిర్దేశాలు లేవు. సీఎం గారు కూడా దాని మీద ఏమీ స్పందించడం లేదు. కూటమి పవన్ కళ్యాణ్ గారు అయితే మరీ ఇదిగా చేస్తున్నారు. ఆయన అసలు స్పందించే దీని మీద అన్ని దానిల మీద నేను సనాతన ధర్మం అంటూ ఆయన కొత్త సనాతన ధర్మాన్ని నిర్వచనాన్ని క్షమాపణ చెప్పితే పోతుందనే విషయంలో చెప్పడం చాలా ప్రజలంతా కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈ యొక్క విషయం సనాతన ధర్మం, ప్రసాద్ గారు, సనాతన ధర్మం డెఫినేషనే మార్చేశారా పవన్ కళ్యాణ్? ఒకటి. 2, ప్రైవేటు వ్యక్తులు ఎలా వెళ్ళి అక్కడ కూర్చుంటారు? ప్రైవేటు వ్యక్తులకు చోటు ఉందా? ఇప్పుడు వరకు టీటీడీ చరిత్రలో ఇలాంటివి జరిగిందా? దీని వెనక ఏదైనా కుట్రుందా, ప్లాన్ ఉందా? ఈ విరాళాలు కూడా వాళ్ళ చేతికి వెళ్ళిపోవడం ఏంటి? దాన్ని తరలించేస్తే మాత్రం ఎవరికి తెలుస్తుంది అనే అనుమానాలు ఉన్నాయి ఈరోజు భక్తుల్లో. ఇక్కడ లక్ష్మణ్, హరికృష్ణ అండ్
చందు తోట. ఈ వేమూరి హరికృష్ణ గురించి అందరికీ తెలిసిన విషయమే. అది ఏమేమి మిషన్లు అవన్నీ పెట్టుకుని ఆ ఛానల్లో అడావిడి చేసిన ఉదంతాలు మీరు గమనిస్తే దాకా నేను చెప్పినట్టు ఖచ్చితంగా టికెట్స్ హ్యాకింగ్ అన్నది జరగచ్చు ఆన్లైన్లో. ద మెయిన్ మోటో ఏంటంటే ఫైనాన్షియల్ డీవియేషన్స్కి తెరలేపుతున్నారు అక్కడ. మీరు ఎప్పుడైతే మీరు చూడండి ఆర్థిక సంపద సృష్టి జరుగుతుందా, సంపద సృష్టి సంపద దోపిడీ, మళ్ళీ అదే డౌట్. దోపిడీ కాదు, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించగలిగితే సంపద మా వాళ్ళకి నేను సృష్టించిస్తానన్న ప్రమాణాన్ని మనం అతక్కుంజరా టైప్లో విన్నాం దానికి. సంపద వాళ్ళు సృష్టించుకుంటున్నారు ఈ టర్మ్. సో సంపద సృష్టించుకునే ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఫైనాన్షియల్గా అక్కడ స్ట్రెంథన్గా ఉన్న దానికి డెంట్లు కొట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు లాక్కుంటున్నారు. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే కాన్స్పిరసీ హరికృష్ణ. రెండోది ఇందాక ఈవో ఛాంబర్లో కూర్చోడం కాదు, ఇక్కడ టీటీడీ చైర్మన్ పక్కనే కూర్చున్నాడు. అంటే బోర్డు నిర్ణయాలను కూడా శాసించేలా ఈవోని ఆల్రెడీ కమెంట్ చేస్తున్నారు ఇక్కడ జేఈఓల్ని. ఇక్కడ బోర్డుని కూడా ఇచ్చేస్తో అన్నిట్లోనూ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ త్రూగానే జరుగుతుంది కదా. ధార్మిక సంస్థ హెడ్ క్వార్టర్స్ అది. ఇప్పుడు టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయాలన్నీ దేనికి సంబంధించిన ఉంటాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని ముడిపడి ఉంటాయి. వీటికి సంబంధించిన అన్ని వీళ్ళ కాంటాక్ట్ల త్రూగానే వెళ్ళడానికి ప్లానింగ్ నడిస్తే. సో ఇక్కడ మెయిన్ ఎక్కడైతే ఉన్నాయో పాకెట్స్ ఇద్దరు ఆల్రెడీ ఈ విధంగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఏవో కొన్ని మిషనరీస్ కూడా కొన్నారు, అవన్నీ కూడా ఆయన ఏ కంపెనీ పేరు చెప్తే బెంగళూరులో వాటినే కొన్నారు. లక్ష్మణ్ కుమార్ అది ఆల్రెడీ మీకు ఒక క్లూ ఒకటి వచ్చింది, మీకు గమనించట్లేదు. ఈ లడ్డూ విషయంలోనే ఒక మిషన్లు తీసుకొస్తే మనమే ఇక్కడ టెస్ట్ ల్యాబ్ చేయొచ్చు ఈవో నోరు చేరాడు. ఓకే, ల్యాబ్ కొందా మీకు? అవును, 70 lakhs 90 lakhs అవుతుంది అన్నది. దాని మీద ఇప్పుడు చీకటి దెబ్బలు ఉంటాయి. మనం బెంగళూరు పంపించక్కర్లే, అల్లగడి పంపించక్కర్లే, ఇల్లిగడి పంపించక్కర్లే, ఇక్కడే మేము సంపద మేము సృష్టించుకోవడానికి ఒక బ్రహ్మాండమైన మిషనరీ తీసుకొచ్చామని ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఇవన్నిటికీ ఏంటంటే ఈ ముగ్గురు ఈ దోపిడీకి ఇంత ఓపెన్ గా తెరలేపారంటే వీళ్ళకేం భయం లేదా? దేవుడు అంటే భక్తి లేదా? భయం ఉంటుంది కదా, భయం ఉంటుంది కదా. తిరుమలలో కూర్చొని చేయాలంటే నిజానికి ఎవరికైనా భయమే. లక్ష్మణ్ కుమార్ కావచ్చు, గమనించండి ఒక్కసారి, భయపడతారు కదా. మనం అనుకున్నంత ఈజీ కాదు కదా సార్. మీరు దయించి ఒక 2 నిమిషాలు ఆగండి. భయం ప్రజలకు ఎలా పెట్టారంటే గత 5 సంవత్సరాల టెన్యూర్లో జరిగిందంతా ఇదన్నదాన్ని వీళ్ళు ప్రక్షాళించడానికి వచ్చిన అతిరథ మహారథుల కింద పోర్ట్రేట్ చేసుకుని ఉన్నారు. యూ నీడ్ టు అండర్స్టాండ్. ఫస్ట్ ప్రజల మైండ్ సెట్ ఎలా ఉందంటే గత ప్రభుత్వం చేసింది అన్నిటినీ వీళ్ళు ప్రక్షాళించడానికి వచ్చారన్న దగ్గర ఇలాంటి ఇష్యూస్ ఎక్యుములేట్ అయితేనే కనబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి తిరుపతి లడ్డూల విషయంలో గౌరవ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి పంచేంద్రియాలు మూసుకున్నారు. ఎవడైనా మాట్లాడుతున్నాడే? మీరు గమనించండి. సో ఈ కాన్స్పిరసీ థియరీలో ఇవాళ మీరు ఈ విషయాలు చూడండి, రాత్రి తట్టబొట్ట సర్దుకు. అందుకే భగవంతుడు లీల ఎలా ఉంటుందంటే సార్, వీళ్ళు ముగ్గురు అక్కడ గంటలు కొట్టడానికి రెడీ అయిపోగానే ఇమీడియట్గా స్పాన్ ఆఫ్ నో టైం భక్తుల మీద ప్రభావం చూపించి రాత్రి ముసుగులు వేసుకుని కింద పారిపోయిన పరిస్థితి క్రియేట్ చేశారు. ఏ రీళ్ళు ఇప్పుడు లేరు, మరి ఎక్కడ కనపడట్లేదు. రోల్ ఉండదు. అంటే పెద్ద అధికారులనే పేరు పెట్టి పిలిచే స్థాయికి ఎదిగారట. ఎదుగుతారు సార్. పేరుకి పెత్తనం ఇస్తే బుర్రంతా గొరిగి పెట్టిందని సామెత లేదు. ఇప్పుడు మీరు ఎలా ఉంటారో కింద వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం ఆఫీస్లో చెక్ చేసుకోండి ఒకసారి, క్రాస్ చెక్ చేసుకుంటే వాట్ సార్ట్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అన్నది ఆన్సర్ వస్తుంది. సో అవి యాటిట్యూడ్స్ వీళ్ళకి ఉంటాయి. సో యాటిట్యూడ్స్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఎవరెవరు చుట్టూ ఇప్పుడు రాజకీయాలు జరుగుతున్న షాడో ముఖ్యమంత్రి రూపంలో అవి అందరికీ తెలుసు. అక్కడ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టే. ఎవరంటే ఎందుకు లోపటేసేస్తాం, కొడతాం, చంపేస్తాం, పొడి చేస్తాం, ఓ 10 మందిని పెట్టి మమ్మల్ని తిట్టించే కార్యక్రమానికి తెరలేపుకుని ఉన్నారు. సో వీటిలోంచి ఏంటంటే వాస్తవాలు ఏమవుతున్నాయో, వాస్తవాలు ఏం జరగట్లేదు అనడానికి మీకు వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్కి ఎంత సిద్ధహస్తులు అంటేనండి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే అది ఒక అలంకారం అని చెప్తున్న ఒక తపేలా ఛానలోడు ఇవాళ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఇష్యూని జనవరికి రెడీ చేసేసారు మనకి. ఏం చేస్తున్నారు ఇవన్నీ ఎక్కువ ఆయనకి ఎందుకు ఎక్కువండి? మీకు గమనించండి, ఆయన ఉన్నది చెప్పేసి జస్ట్ ఒక మంత్రి అనేది గుర్తు పెట్టుకొని రాశారు, పేపర్ రాశారు కదా. మంత్రిని గుర్తు పెట్టుకోగానే కేబినెట్ మీటింగ్ కి పిలవకుండా ఆ పెన్ను దాన్ని స్వతంత్రంగా రాస్తుందా? చంద్రబాబు చెప్తే రాస్తుందా? 100 కోట్ల బరువు ఉంటుంది సార్ దాని మీద. పెన్ను మీద 100 కోట్ల బరువు ఉంది అని చేత ముద్దగా రాస్తుంది. అది ఆ ముద్దగా రాసి దగ్గర ఏమిటంటే అసలైన వ్యక్తికి అంటే లోకేష్ గారు మనసు గెలుచుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో పెన్ను ముందుకెళ్ళలేకపోతుంది. మీకు అర్థమవుతుందా? ఎంతసేపు ఇక్కడ పక్కవాడి మీద పడి ఆడవాలి, నాకు కడుపు కొట్టి నీకు వచ్చిందని. ఇక్కడ 100 కోట్ల పెన్ను మీద భారం పెట్టి కదలలేకపోతుంది. ఇవన్నిటికీ శాశ్వత పరిష్కారం ఎక్కడి నుంచి రావాలి? అలా కెలుక్కుని కోతిపూడి బ్రహ్మరాజు. ఇది మీరు గమనించట్లేదు. అధికారం రాగానే ఫస్ట్ ఈనాడు ఒకటి కలిగి పడిపోయాడు చంద్రబాబు గారి మీద, మన ఎవరికి అనుమానం రాకుండా. పాత చరిత్ర తీసుకుంటే ఇప్పుడు ఆధిపత్య స్థానానికి ప్రయత్నిస్తున్నాడు. ఏం చేయాలి? అదే రాతలు కోతలు మొదలెట్టాలి. ఆ రాతలు కోతలు సారాంశం ఏమవుతుంది? అవుట్కమ్ మనకి ఆలోచించుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే కథలేస్తారు. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ పౌడర్ బోర్డు ఎలాంటి కథలేడు, ఎస్పీ గారు ఏడ్చారట. అరే పోలీస్ వ్యవస్థ ప్రతీక ఏంటంటే ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో దే నో హౌ టు రైజ్. డిఎస్పీ చేసిన పని స్పాంటేనియస్గా ఎస్పీ గారు దాన్ని టాప్అప్ చేసి రెస్క్యూ ఆపరేషన్స్ చేసాడు ఆయన.
అది మాట్లాడిన మనిషి ఏడ్చారట. నువ్వు రిటైర్ అయిపోతావు నా కొంప ముంచాను. ఇది ఆల్రెడీ పులిహార కల్పించాడు. దీని చుట్టూ కథ అల్లాలి. దీనికి మళ్ళీ గట్టిగా మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు అనుకోండి, అంత స్థాయి ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు రాలేదా అని మాల పక్క టీంని మెస్పరైజ్ చేయడానికి కథలు వెళ్తుంటారు. సో ఇలా కాలక్షేపం కార్యక్రమంకి జనవరికి ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి పదవికి పనికాహార పథకం ఇచ్చేశారు మనకి. ఇంక రేపటి నుంచి ఆల్రెడీ చర్చ స్టార్ట్ అయ్యాయి. ఎస్ శివశంకర్ గారు, ఒక ముఠాను తయారు చేసి ఎప్పుడైతే అధికారం మన చేతిలోకి వచ్చిందో, అక్కడ చూడండి శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు, వాయిస్ ఇవ్వలేదు ఎందుకు? ఏం లేదు, చెప్పండి. ఒక్క విషయం ఏం చెప్తున్నానంటే, మొన్న విజయవాడ వేదికగా విహెచ్పి నాయకులు, బీజేపీ కూటమి అంతా కలిసి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ స్వామీజీలు గాని, ఆ విహెచ్పి గాని ఇంతవరకు 6 మంది చనిపోయిన దాని గురించి గాని, ఈ యొక్క క్షతగాత్రుల గురించి గాని ఒక్క మాటన్న మాట్లాడాలని చెప్పి మీ ద్వారా వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నా. చెప్తున్నాను, వీరు ఎప్పుడైతే తెలుగుదేశం ఆయనలో భజనకి అలవాటు పడిపోయారు, ఇక్కడ మనోడు చిన్నజీరు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఉంటాడు, పెద్దోడేమో ఇక్కడ కూర్చున్న పాంకోలు వేసుకుని కర్ర జెండా పట్టి తిరుగుతూ ఉంటాడు. పైన విమానం ఎగిరితే మాత్రం కింద మీద అయిపోతూ ఉంటారు. మీరు గమనించారా? పైన విమానం ఎగిరిందంటే కర్ర జెండా బ్యాచ్ మాట్లాడాలి కదా అంటున్నా. మాట్లాడరు. ఇంత ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్న మాట్లాడరు. అంటే వైకుంఠ ఏకాదశి అంటే అక్కడికి వచ్చిన భక్తులను నేరుగా వైకుంఠానికి పంపించే మార్గం చేశారు ఇప్పుడున్న చైర్మన్ కూటమి ప్రభుత్వం. రైట్. నిజంగా వైకుంఠ ఏకాదశి యొక్క ఏర్పాట్లలో విఫలమైనది కూటమి ప్రభుత్వం. ఇదందరూ కూడా ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. తిరుమల తిరుపతికి రావాలంటేనే భక్తులందరూ కూడా ఆలోచించి ఏ టైంలో వస్తే మనం ఎలా ఉంటుందో అనే పరిస్థితి ఆలోచనకు రావడం జరిగింది. రైట్. శివశంకర్ గారు కన్క్లూడ్ చేయండి. అసలు వీళ్ళకి భయం అనేది ఉందా? మనం తిరుమలలో మన ముఠాను ఏర్పాటు చేసి ఆ ముఠాను అక్కడ పెట్టి ఏ రకంగా దోపిడీ చేద్దాం, ఏ రకంగా ఆన్లైన్ టికెట్లు హ్యాకింగ్ చేద్దాం, ఏ రకంగా విరాళాలు కొట్టేద్దాం, ఈ కుట్రతోనే ఒక ముఠాను పెట్టారని అంటున్నారు. అక్కడ ఎంప్లాయీసే చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళని అందులో పెద్ద పెద్ద అధికారులని పేర్లు పెట్టి పిలుస్తున్నారట. వాళ్ళందరూ చాలా మానసికంగా నలిగిపోతున్నారు. ఎవరు వీళ్ళు వచ్చి మన మీద పెత్తనం చేయడం ఏంటని. సార్, ఇక్కడ మీరు ఇందాక ఒక పేపర్ చూపించారు, ఓవి రమణ గారు, ఇప్పుడు ఆయన ఓవి రమణ గారు తిరుపతి వాస్తవ్యులు. ఆయన మాట్లాడిన మాటలు ఆయన చెప్పిన ఆగమ పండితులు స్వయంగా ఆయన చెప్పారు, చంద్రబాబు వస్తున్నాడు అనేసి ఒక పచ్చ వస్త్రం కప్పండి దేవుడికి అన్నారంటే ఎంత విలువలు వాళ్ళు దేవుడి పడగొడుతున్నారు, ఎంత అప్రతిష్ట పాలు చేస్తున్నారు. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. అది ఆచామాచిగా చెప్పిన వ్యక్తి కాదు ఓవి రమణ అంటే. టీటీడీ బోర్డు మెంబరు, అదే విధంగా కాపుకు సంబంధించిన ప్రముఖ నాయకుడు ఆయన తిరుపతి వాస్తవ్యంలో. ఆయనకు ఆగమ పండితుడే చెప్పాడని స్వయంగా ఆయన చెప్పినప్పుడు ఎంత అసలు ఏం జరుగుతుంది? ఈ ప్రైవేట్ వ్యవస్థ ఏంటి, ప్రైవేట్ సైన్యం ఏంటి, వాళ్ళు చనిపోతే ఎవరినో బాధ్యులు ఏంటి, క్షమాపణలు చెప్తే సరిపోతా అంటాడేంటి? టీటీడీ బోర్డు మెంబరు ఎమ్మెల్యే వెళ్ళేసి చెక్కులు ఇస్తా దైవ సన్నిధికి వెళ్ళిపోయారులేండి అని వాళ్ళ కుటుంబాలని అలా చెప్పడం ఏంటి? ఎందుకు సార్ ఈ యొక్క దేవుడి వ్యవస్థను, దేవుడి ప్రతిష్టని ఎందుకు వీళ్ళు దిగజార్చాలనుకుంటున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలోకెల్లా అత్యంత పవర్ఫుల్, అత్యంత ప్రతిష్టాత్మకమైంది. భక్తి శ్రద్ధలతో ప్రపంచంలో ఏ మూలనున్నా కూడాను ప్రతి హిందువు వచ్చి ఏదో ఒక టైంలో వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలి, ఆ లడ్డు తినాలి. అటువంటి పవిత్ర నీళ్లను కాపాడుకోకుండా అప్రతిష్ట పాలు చేసేటువంటి ఈ యొక్క దాన్ని ప్రజలు కాదు కదా, దేవదేవుడు కూడా తప్పకుండా క్షమిస్తాడు. రైట్. థ్యాంక్ యూ సార్. శివశంకర్ గారు చర్చలో పాల్గొన్నందుకు, అలాగే ప్రసాద్ గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.